హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. హిందూ సాంప్రదాయం ప్రకారం దీపం వెలిగించకుండా ఏ పూజ పూర్తి కాదు. దీపం వెలిగించడం వల్ల సకల దేవతలను ప్రసన్నం చేసుకోవడంతో పాటు ఇంటికి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. దీపం పెట్టేటప్పుడు కొందరు 2 వత్తులు వేస్తుంటారు, మరికొందరు 3 వరకు వేస్తుంటారు. కానీ ఎక్కువ మంది 2 వత్తులే పెడుతుంటారు. అసలు శాస్త్రం ప్రకారం దీపం పెట్టేటప్పుడు ఎన్ని వత్తులు వేయాలి, వత్తుల విషయంలో మనం ఏ రకమైన పూజ చేస్తున్నామని దానిని బట్టి సాంప్రదాయం ఉంటుంది. ఉదాహరణకు సప్త శనివారం వ్రతం చేస్తున్నట్లయితే 7 వత్తులు వేసి దీపం పెట్టాలి. ఋషి పంచమి పూజ చేస్తే 4 కానీ 7 కానీ ఒత్తులు వేస్తారు. నిత్య పూజ చేసే సమయంలో ఓ శాస్త్రం ఉంది. సాధ్యం త్రివర్తి సంయుక్తం అని శ్లోకం ఉంటుంది. అంటే దీపానికి 3 వత్తులతో వెలిగించాలి అని అర్థం. ఇక చేయకూడనిది ఏంటంటే ఎప్పుడూ కూడా ఒక దీపాన్ని పెట్టకూడదు. ఎవరైనా చనిపోయినప్పుడు మాత్రమే ఒక దీపం పెడతారు. మరి తులసి కోట దగ్గర ఒకటే పెడతాం కదా అనే సందేహం రావచ్చు. మనం తులసి కోట దగ్గర పెట్టే దీపంలో కూడా 3 వత్తులు వేసుకోవాలి. దీపంలో వత్తి పూర్తిగా కాలిపోతే దేనికి సంకేతం అన్న విషయానికి వస్తే, దీపంలో వత్తి పూర్తిగా కాలిపోతే అశుభం అని చాలామంది భయపడుతూ ఉంటారు. నిజానికి దీపంలో వత్తి పూర్తిగా కాలుతోందంటే దానికి 3 కారణాలుంటాయి. ఒకటి మనం వాడే నూనె, రెండవది వత్తి క్వాలిటీ, ఇక మూడవది మనం వత్తి ఏ వైపు నిలబెడుతున్నామని. ఈ 3 కారణాల వల్ల దీపం ఎవరు వెలిగించినా అది పూర్తిగా కాలిపోతుంది. దానివల్ల ఎలాంటి అశుభం జరగదు. ఇక దీపం మధ్యలో కొండెక్కినా కూడా ఎలాంటి ప్రమాదం కాదు, అశుభం జరగదని గుర్తుంచుకోవాలి. దీపపు జ్వాలలో ఒక పువ్వు ఏర్పడితే మీ ఆరాధన భగవంతుడిని చేరుతుందని అర్థం. అలాగే దేవుడు ఆరాధనతో సంతృప్తి చెందారని కూడా అర్థం. దీపపు జ్వాలలో వేణువు ఆకారం ఏర్పడితే శ్రీకృష్ణుని ప్రేమ ఆశీస్సులు మనపై ఉన్నాయని అర్థం. త్వరలోనే శుభవార్తలు అందుతాయని అర్థం. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.